ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అధికారులు చుక్కలు చూపిస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా అధికారులు కాదు, అవును, ఉత్పన్నం కాదు ఈ మూడు పదాలతో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ని బోల్తా కొట్టిస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపిస్తున్నారా? వారు ఏ రకంగా ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని బోల్తా కొట్టిస్తున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని అధికారులు బోల్తా కొట్టిస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్త? సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పాటు అసలు దానికి ఆ న్యూస్కి మేకర్గా మారింది పవన్ కళ్యాణ్. అసెంబ్లీ వేదికగా ఆయన అన్న మాట ఏంటంటే, ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు ఇవ్వాల్సినటువంటి సమాధానాలు ఉంటాయి. సభ్యులు అడిగినటువంటి దానికి వాళ్ళు స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాలి. కానీ ఏ ప్రశ్న అడిగినా కానీ సభ్యులు అవును, కాదు, ఉత్పన్నం కాదు, ఈ మూడే ఆన్సర్లు అంట అధికారులు ఇచ్చినాయి. జనరల్గా అధికారులు ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా జరిగింది అని అంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి ఆన్సర్ రూపంలో అధికారులు ఇచ్చినటువంటి దాన్ని సభలో మంత్రులు చెప్తారు. కానీ అధికారులు ఏ క్వశ్చన్కైనా సరే అవును, లేదంటే కాదు, లేదంటే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, ఈ మూడు ఆన్సర్లు ఇస్తున్నారంట. అసలు ఏంటి సార్, అంటే ఏ ముఖ్యమంత్రికైనా ఉప ముఖ్యమంత్రికైనా అధికారులు సహకరిస్తూ ఉంటారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? విచిత్రమైన పరిణామం ఉంది ఆంధ్రప్రదేశ్లో. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఇప్పుడు విచిత్రమైన పరిణామం ఉండటానికి జగన్మోహన్ రెడ్డి కారణం. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో అధికారులకి విచ్చలవిడిగా అవినీతికి పాల్పట్టాలు, అక్రమాలకు పాల్పట్టాలకి అవకాశం లభించింది. ఓకే. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళు ఎవరికి వాళ్ళే వీళ్ళనంత వరకు ఊరికి దొరికినంత వాళ్ళు దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ని లూటీ చేసేసారు ఒక రకంగా చెప్పాలంటే. దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలని చంద్రబాబు నాయుడు ప్రతిరోజు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట గతంలో విడుదల చేసి ఇప్పుడు అసెంబ్లీ వేదికగా విడుదల చేస్తూ అఫీషియల్గా ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దోచుకుంది, ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా లూటీ చేసింది అనేది చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. దాంట్లో ఏవైనా తప్పులుంటే అభ్యంతరం పెట్టడానికి కానీ లేదా వివరణ ఇవ్వడానికి కానీ ప్రతిపక్ష సభ్యులు ఉండాలి. ప్రతిపక్షం లేదు, సరే విపక్ష సభ్యులు ఉండాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన ఉండాలి. ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలకి ఆయన చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఆయనేమో అసెంబ్లీకి రాడు, అసెంబ్లీ జరిగేటప్పుడు ఢిల్లీకి వెళ్తాడు, అసెంబ్లీకి అయితే రాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా అవి జరిగి ఉంటాయి అని చెప్పి ప్రజలు నమ్మాల్సిందే కదా. ఓకే. అదర్వైజ్ ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసేటువంటి క్రమంలో నువ్వు సభలో ఉండి నువ్వు చెప్పాలి కదా, లేదు నేను చేయలేదు, నేను ఇలా చేయలేదు, నేను నిక్కార్సుగా చేశానని చెప్పాలి కదా. ఒక లిక్కర్ కుంభకోణంలోనే 1,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి అంటున్నారు ఒక లిక్కర్ విషయంలోనే. దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు కదా చంద్రబాబు నాయుడు సభానాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో. అలాగే ఇసుకు సంబంధించినటువంటి కుంభకోణం ఎంత జరిగిందనేది చాలా క్లియర్గా చెప్తున్నారు కదా. భూములకు సంబంధించిన దందాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా చెప్పారు కదా. తర్వాత లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇవాళ శ్వేతపత్రాన్ని విడుదల చేసి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది 2019 నుంచి 2024 వరకు ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి, ఎన్ని కబ్జాలు జరిగాయి, ఎన్ని వేధింపులు జరిగాయి అనేది చాలా క్లియర్గా డేటా ప్రజెంట్ చేశారు కదా. దాదాపు 3,000 మందికి పైగా హత్య చేయబడ్డారని చెప్పి వస్తుంది ఆయన పీరియడ్లో, జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో. మరి దాని అంటే సమాధానం చెప్పాల్సిన ఆయనే కదా. తన పరిపాలనలో అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్, లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా ఉంది. ఇప్పుడే ఈ 50 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రూల్ ఆఫ్ లా లేదని చెప్పి చెప్తున్నాడు కదా ఢిల్లీ వెళ్ళి. అదేదో అసెంబ్లీలో చెప్పాలి కదా. అసెంబ్లీలో అఫీషియల్ రికార్డ్, క్రైమ్ రికార్డ్ ఉంటుంది కదా. ఈ క్రైమ్ రికార్డు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఎన్ని హత్యలు జరిగాయి అని చెప్పి ఉంది కదా, ఎన్ని మానభంగాలు జరిగాయి ఉన్నాయి కదా డేటా, ఎన్ని కబ్జాలు జరిగాయని ఉన్నాయి కదా, ఎన్ని దాడులు జరిగాయని ఉన్నాయి కదా. వాటన్నిటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కదా. నువ్వు ఎక్కడైతే చెప్పాలనో అక్కడ చెప్పకుండా నువ్వు పారిపోయి వేరే వేరే వేదికల మీద నువ్వు మాట్లాడితే
అబద్ధపు ప్రకటనలు. ప్రజలు అమాయకులు కాదు కదా, ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకోలేని అమాయకులు కాదుగా. 2024 ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పే దానికి ప్రత్యక్ష నిదర్శనం కదా. సో ఇదంతా అలా ఉంటే అసలు ఇప్పుడు సభ్యులకి 0 అవర్ ఉంటుంది. 0 అవర్లో కొత్త సభ్యులు కూడా ఆ నియోజకవర్గంలో ఉండే సమస్యల మీద ప్రశ్న అడిగితే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రి సమాధానం చెప్తాడు. అది అఫీషియల్గా. సపోజ్ ఒక ఊర్లో ఒక రోడ్డు లేదు, ఈ రోడ్డు పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఆ రోడ్డుకి సంబంధించిన హిస్టరీ మొత్తం చెప్పి రాబోయేటువంటి రోజుల్లో ఇదిగో పలానా రోజు మేము నిధులు విడుదల చేస్తాం, పలానా విధంగా మేము రోడ్డుని గతంలో ఏర్పాటు చేసాం, ఇంత ఖర్చు పెట్టని చెప్పి వివరాలు చెప్తారు. కానీ అందుకు భిన్నంగా కాదు, అవును, ఉత్పన్నం కాదు, ఈ మూడే చెప్తున్నారు. దాంతో మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ప్రశ్న సభ్యులు ఏ ప్రశ్న అడిగినా కానీ ఈయన లేచి మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో అవును కాదు ఉత్పన్నం కాదు అని చెప్పి కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. ఏమి అసహనం వ్యక్తం చేశాడు? అధికారులు పూర్తి సమాచారం ఇవ్వట్లేదు, ఒకవేళ పూర్తి సమాచారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు బయటకు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారా? జనరల్గా సెక్రటరీ ఇవ్వాలండి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవ్వాలి లేదా సెక్రటరీ ఇవ్వాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? ఐఏఎస్. ఒక డిపార్ట్మెంట్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు కదా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఇవ్వాలి. ఏది అసెంబ్లీకి రిప్లై ఇచ్చేదానికి మంత్రులకి వాళ్ళు ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి అనేది ముందే తెలుస్తుంది. దానికి రిప్లై ఏమి ఇవ్వాలి అనేది తయారు చేస్తారు అధికారులు, వాళ్ళు ఉండేది అందుకు. కానీ వాళ్ళు చాలా అదేదో సినిమాలు చెప్పినట్టు గుర్తులేదు గుర్తులేదు మర్చిపోయా అన్నట్టుగా అసెంబ్లీలో కూడా అవును కాదు ఉత్పన్నం కాదు ఈ మూడే. ఎంతమంది సభ్యులు క్వశ్చన్లు అడిగినా కానీ ఈ మూడే చెప్పాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ కొత్త కదా మంత్రి, ఇదేంది ఇది ఒకే ఆన్సర్ అందరికీ ఇదే చెప్పాల్సి వస్తుందని చెప్పి అసలు ఏం జరుగుతుందని చెప్పి ఆరాధిస్తే అధికారులు ఎవరు కూడా అసలు విషయాన్ని చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదని అంటే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఐఏఎస్ల సంఘం ఉంది కదా, లేదా గ్రూప్ 1 అధికారుల సంఘాలు ఉన్నాయి కదా, ఇంటి ఒకరికొకరు సహకారం చేసుకుంటున్నారు. అసలు నిజాలు బయట పెడితే కనుక అప్పుడు బదనాం అవుతారు గతంలో అక్రమాలు చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్. అసలు ఆంధ్రప్రదేశ్లో 50 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్ ఏర్పాటయ్యి కొత్త ప్రభుత్వం నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అధికారులు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్టే ఫీల్ అయ్యి వాళ్ళు ఉంటున్నారు. అదే ఒపీనియన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కూడా రివ్యూ మీటింగ్లో అదే చెప్తున్నారు కదా, మీరు గత ప్రభుత్వంలో అలాగే కాదు, గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారని అనవసరం, ఈ ప్రభుత్వం మారింది అనేటువంటి సోయిలో ఉండండి మీరు. ఈ ప్రభుత్వం మారినటువంటి ప్రభుత్వానికి అనుగుణంగా ప్రాధాన్యతలు ఉంటాయి, ఆ ప్రాధాన్యతల అనుగుణంగా మీరు పరిపాలనను సాగించేలా మీరు పనిచేయండి అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చేశారు. చివరికి గతంలో జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళినప్పుడు పరదాలు కట్టేటువంటి సంస్కృతిని దాన్ని కూడా కంటిన్యూ చేశారు. అనేక సందర్భాల్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు, మీరు పరదాలు కట్టద్దు, ట్రాఫిక్లు ఇబ్బంది పెట్టద్దు, ట్రాఫిక్ జామ్ చేయొద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు, లోకేష్ వెళ్ళినప్పుడు పరదాలు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారని అంటే గతంలో కట్టేవాళ్ళం సార్, అందుకని మేము ఇప్పుడు కూడా కడుతున్నాం, అలవాట్లో పొరపాటు అయింది సార్, సారీ, ఇంతటితో ఇలా చెప్పేసి వెళ్తున్నారు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన వాసనలు పోలేదు. ఓకే, ఎందుకు పోలేదు అని అంటే తిరమరిగిన కోడి ఇళ్ళెక్కి కూసిందని ఒక సామెత. అలానే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాగా అక్రమాలు అవినీతికి పాల్పడినటువంటి అధికారులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడనేటువంటి బాధతో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వాసనలు, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన యొక్క అక్రమాలు అవినీతి మార్గంలో నడవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది నడవదు అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ అయినప్పటికీ వాళ్ళలో మార్పు రాల. దానికి సాక్ష్యం ఏంటంటే అసెంబ్లీలో వస్తున్నటువంటి సమాధానాలు. మంత్రులు సమాధానాలు చెప్పాల్సింది అవును కాదు ఉత్పన్నం కాదు అనేటువంటి 3 ముక్కలతోటి రామాయణం కనుక కట్టా కొట్టా తెచ్చా ఇంతే రామాయణం అని చెప్పారండి ఎవరో. అట్టా నువ్వు ఏ క్వశ్చన్ అని అడుగు, అవును కాదు ఉత్పన్నం కాదు, అవునైతే అవును, క్వశ్చన్ అడిగిన దానికి అవును, ఆ క్వశ్చన్కి లేదంటే కాదు,
లేదంటే ఈ రెండింటి రిలేటెడ్ కాకపోతే ఉత్పన్నం కాదు. దీనికి అసెంబ్లీ ఎందుకు? దాని పొజిషన్ చెప్పాలి కదా. మీ ఊర్లో ఎన్ని లిక్కర్ షాపులు ఉన్నాయి, ఆ లిక్కర్ షాప్ నుంచి ఆదాయం ఎంత వచ్చింది, ఏం బ్రాండ్లు అమ్మారు అనేది క్వశ్చన్ వస్తుంది. దానికి సంబంధించి వివరాలు చెప్పాలి కదా. అవును లిక్కర్ షాపులు ఉన్నాయి, ఆన్సర్ అవును. లిక్కర్ షాపులు లేకపోతే కాదు, లేదు దానికి అసలు ఆన్సర్ లేకపోతే ఉత్పన్నం కాదు. సో దీంతో మంత్రులకి చుక్కలు చూపించారు అధికారులు ఈ అసెంబ్లీ సమావేశాల్లో. ఓకే, బోల్తా కొట్టించారు ఒక రకంగా. అందుకే పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో అధికారులు ఇదే పందాల్లో కనుక వెళ్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.